ప్రభు యేసుక్రీస్తు నామములో ఉదయకాల శుభాలను తెలియపరుస్తూ మరొకసారి ఈ ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. వాక్యం చదివిన బిడ్డలకు ప్రత్యేక వందనాలు. ప్రార్థించిన పెద్ద మనిషి కూడా వందనాలు. పాటలు పాడిన వారికి కూడా వందనాలు. పాటలు పాడే సమయానికి రండి, చుట్టుగా పాల్గొని పాడటానికి సత్కరించండి. చదవబడిన లేఖన భాగాలను ఆధారం చేసుకుని మనకు ఇవ్వబడిన అంశము ఏమైందమ్మా? మోగబోయిన పెళ్ళి కొంతలో ములక్కాయ చెట్లు ఉంటాయి కదా, ములక్కాయ చెట్లు ఇంటికాడ ఉంటే ఎండిపోడు పంపడం కూలి పెట్టండి అన్నారు. అయ్యా ములక చెట్టు పెట్టకూడదు, మోగపిల్లలు కొడతారయ్యా అన్నారు. అనుకుంటే వీడు చంద్రయ్య పాపం 3 ఏళ్ళు దాకా మాటలేదు. ఏదో పోయి పట్టాలని పెట్టే ఉండాడు, నీళ్ళు కాసి ఇంట్లో ఉంటే నిజంగా నాడు 3 సంవత్సరాలు వచ్చిందని తలకాయ ఒప్పుకోవాలి కానీ మాటలు వచ్చేవాడు. ఎప్పుడైతే ఆ అమ్మమ్మ ఒక రోజు మోసపోయింది బాగా, 2 నిమిషాలు రాయాల్సిన హోంవర్క్ ఇప్పుడు గంట సేపు రాస్తారు. సరే వాడి దగ్గర కూర్చుంటే ఆ మోసమే పోలీసులు ఎందుకు కన్నా దేవుడా అని అంత మొత్తం చెబుతాడు, ఏదేదో చెబుతాడు. అది మోకపోయినా దేవుడు ప్రతిదీ కూడా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాడు. నీ జీవితంలో నువ్వు ఏది ఊహిస్తావో దానికి మించిన దానిని ప్రతిగా దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. అయితే మనము దేవుని సన్నిధానంలో యథార్థతగా ప్రవర్తించడం మాత్రం మనం మానకూడదు. తలుపులన్నీ మూసుకుపోయినవి, చివరకు మరణమే గతి. అన్ని సంఖ్యలు మనల్ని చుట్టుముట్టినవి, చివరకు మరణమే. దేవుని దగ్గర నుండే వచ్చింది వార్త. అయ్యో, దేవుని ప్రవక్త వచ్చాడు, ఇంటికి చెప్పాడు, అయ్యా ఇక నీ దినములు అయిపోయినవి, సమాప్తమైపోయినవి, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో. ఒకవేళ ఏమైనా జాగ్రత్త చేసుకోవలసిన ఉంటే జాగ్రత్త చేసుకోయా, నీకు మరణ సమయం ఆసన్నమైంది. దేవుడి నాకు స్వయంగా చెప్పి నీ దగ్గరకు పంపించాడు. అయ్యో, నా దినములు అయిపోయినవా? ఒక్కసారి నోరు తెరిచాడు, ఎవరిని ఆశ్రయించలేదు, ఎవరి దగ్గరికి పోలేదు. స్థితి ఉన్నది, హోదా ఉన్నది, వైద్యులు అతని కింద ఉంటారు, ఎవరిని పిలిచినా వస్తారు, కానీ ఎవరి దగ్గరికి పోకుండా దేవుడి తట్టు తిరిగాడు. ఒక్కసారి, అయ్యా నేను ఉదయకాలం లేచి ఎన్ని దినాలు నీకు బలియాగములు అర్పించానయ్యా, స్తుతియాగములు అర్పించానయ్యా, ఎన్ని దహన బలులు నీ సన్నిధానంలో నేను అర్పించానయ్యా, ఇవన్నీ ఏం చేసావయ్యా? మర్చిపోయావా యేసయ్యా? నీ ఆజ్ఞలను అనుసరించి నేను జాగ్రత్తగా నడుచుకున్నాను కదా యేసయ్యా. నాకేంటయ్యా ఇంత భయంకరమైన రోగములు పెట్టి ఇప్పుడే మరణ సమయం నీకు ఆసన్నమైంది, నీ ఇంటిని చక్కబెట్టుకునే వార్తలు నాకు తెలియపరిచావు కదయ్యా. ప్రార్థించిన వెంటనే రాజైన హిజ్కియా యథార్థతను దేవుడు చూసి ఒక్కసారిగా తన జీవిత గమనాన్ని వెనకకు తిప్పేశాడు దేవుడు. ఎందుకు? తనలో ఏమన్నది? యథార్థత ఉన్నది. రోజు ఉదయకాలమున యథార్థముగా దేవుని సన్నిధిలో స్తుతులు అర్పించేవాడు, దహన బలులు అర్పించేవాడు, దేవుని సన్నిధానంలో పాల్గొనేవాడు యథార్థముగా ఉన్నాడు. కాబట్టి తన కాలచక్రములు మొత్తమును వెనకకు తిప్పివేసాడు, మార్చివేశాడు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా అనుకోలేని పరిస్థితులు, నిరాశ చెందే పరిస్థితులు, నిస్పృహలోనికి వెళ్ళిపోయే పరిస్థితులు, కొన్నిసార్లు డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి మానసికంగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అయ్యో నాకు చదువు రావటం లేదు, నేను చదువుకోవడానికి నామోషిగా ఉన్నది,
కళాశాలలో లేదా స్కూల్లో నిలబెడుతూ ఉన్నారు, లేకపోతే మా తల్లిదండ్రులు ఫీజు కట్టకపోతే నిలబెడుతూ ఉన్నారు. నిరాశ చెందుతున్నావేమో, దిగులు పడుచు ఉన్నావేమో, బాధపడుచు ఉన్నావేమో. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటావా? జ్ఞానమునకు మూలము దేవుడు నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జకర్యా ఎలిజబెత్ జీవితము కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, యాజకత్వము చేసినటువంటి వ్యక్తి, యాజకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, దేవుని సన్నిధానంలో యథార్థముగా నిందారహితుడిగా ప్రవర్తించినటువంటి ఒక గొప్ప యాజకుడు. నేటి దినాల్లో చూస్తూ ఉన్నాం యాజకులు. నేటి దినాల్లో యాజకుడు అంటే ఒక అర్హత, ఒక స్థితి, ఒక పరిస్థితి. దేవునికి తన జీవితాన్ని సమర్పించుకోవాలి. లోకంలో ఉండే కొన్ని వాటిని విడిచిపెట్టుకోవాలి తప్పదు. కొన్ని సార్లు తినడానికి ఆహారం లేకపోయినా అనుభవించాలి తప్పదు దేవుని కొరకు. దేవుడు నీ కుటుంబంలో సమృద్ధిని అనుగ్రహించే దేవుడు. ఆయన కొరకు నువ్వు ఎంత కష్టపడితే అంత మేలులు అనుగ్రహిస్తాడు. కానీ నేటి దినాల్లో మనం చూస్తున్నాం, లగ్జరీ లైఫ్ ఎవరిదే అంటే ఎవరిదమ్మా? యాజకులదే, సేవకులదే అయిపోయింది. యథార్థత లేదు, మంచి ప్రవర్తన లేదు, సరైనటువంటి విధానం లేదు, సరైన విద్య బోధన లేదు, ఒక గురువు దగ్గర శిక్షణ పొందింది లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు, అయ్యా నా పిల్లవాడిని నేను సేవకు సమర్పించుకోవాలి అంటే దాని మీద ప్రార్థన పెట్టి నీవు సరిపోయింది నిల్లు, నేను అభిషేకించను పోటున్నా. యాజకత్వము నేర్చుకోవడం అంటే అదా? యాజక స్థితిని దేవుని సన్నిధానంలో యథార్థముగా పవిత్ర స్థానంలో, పరిశుద్ధ స్థానంలో నిలబడటం అంటే అదా? దేవుని గురించిన విషయాలను క్లుప్తంగా తెలుసుకోవాలి. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు యథార్థవంతుడా? దేవుడు ఇలాంటి కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేశాడా? మరి వీటిని మనం ఎదుటి వారికి బోధించేటప్పుడు దేవుణ్ణి నేను చూడలేదు, దేవుణ్ణి ప్రజలు చూడలేదు, కానీ దేవుని యథార్థతను వారు ఎలా నమ్మాలి? ఇవన్నీ ఆలోచన చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలి, గ్రంథ పఠనము చేయాలి, చరిత్రను ఆధారం చేసుకోవాలి. ఇదే ఒక్క దేవుడు కాదు కదా, ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా, వారి గురించి కూడా పఠనం చేయాలి. అప్పుడు నీవు యాజకత్వానికి అర్హతను పొందినట్టు. ఏదో రోడ్డుకు వచ్చింది కదా, 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతే యాజకత్వానికి అవమానమును తీసుకొచ్చిన వ్యక్తిగా ఉంటాం. నేటి దినాల్లో అదే పదే నేను బోధిస్తూ ఉన్నది, పదే చెబుతూ ఉన్నది. క్రైస్తవ్యానికి అవమానం తెస్తున్నటువంటి అనేక మంది అబద్ధ బోధకులు ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉన్నారు. దానిని గమనించకుండా విశ్వాసులు కూడా నిజమైన విశ్వాసంలో పక్కకు వైపులిపోతున్నారు. యథార్థత ఉంటే దేవుడే నిన్ను ఎవరైతే బలహీనులుగా ఉంటారో వారి దగ్గరికి దేవుడు పంపిస్తాడు. నీ దగ్గరకు దేవుడు ఎవరైతే బలహీనులుగా ఉంటారో వారిని నీ దగ్గరికి నడిపిస్తాడు. చక్కగా ప్రార్థన చేసి వారి ఎడల నీ చిత్తమైతే దేవుని చిత్తాన్ని అనుగ్రహిస్తే స్వస్థతను అనుగ్రహించగలవు. కానీ వేషధారణ స్వస్థత, నామకార్థము ప్రార్థనలు దానికి ఉపయోగపడవు. క్రైస్తవ్యానికి మచ్చ తప్పితే. అందుకని భారతదేశంలో క్రైస్తవం అంటే అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్నటి దినమును కూడా క్రైస్తవ్యులకు ఇండియన్ ఆర్మీలో స్థానం లేదు అనేటువంటి ఒక కొత్త సవరణను కూడా తీసుకురాబోతున్నారు. ఎందుకంటే క్రైస్తవులు ఇతర దేవాలయాలకు వెళ్ళటానికి నిరాకరిస్తున్నారండి. మరి దీనిని కూడా సవరించాలి కదా. ఎందుకు ఇలాంటి తప్పుకు ఆలోచనలు మనుషుల్లో వస్తున్నామంటే సరైన విధానము లేక, అవగాహన లేక, బైబిల్ లేక. మొన్నటికి మొన్న 72 సంవత్సరాల వృద్ధురాలు ఒక ఆవిడ, ఏమంటారమ్మా, IVF అమ్మా, గర్భం దాల్చింది. 72 సంవత్సరాలు.
IVF ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన పాపాన్ని రాసి, ఇదిగో 72 సంవత్సరాల పౌడు పిల్ల అంటున్నారు, ఆమె జన్మనిచ్చింది ఒక బిడ్డకి. తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుడి కార్యము, అబ్రహాముకు పిల్లలు ఇచ్చాడు దేవుడు. వృద్ధాప్యములు అంటే అసాధ్యమైన విషయమే, దేవునికి సాధ్యమైంది. అబ్రహాము గురించి నేను తెలుసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. కానీ మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వ్యక్తులను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఎలిజబెత్ జకర్యాల జీవితంలో కూడా ఇదే పరిస్థితి. దేవుని యాజకత్వం చేస్తూ ఉన్నారు. వారికి ఏమి కొరత అయింది? జకర్యాని గురించి పెద్దగా మాట్లాడటం లేదు, కానీ ఆ తల్లిని గురించి బైబిల్ గ్రంథంలో మాట్లాడాడు. అంటే జకర్యాకు దేవుని ఆశీస్సులు ఉన్నవి, దేవుని ఆశీర్వాదం ఉన్నవి. ఎలిజబెత్ గురించే మాట్లాడటం జరుగుతున్నది. ఆమె బహు దినముల నుండి, బహు కాలం నుండి పిడల్లేక ఎదురు చూస్తున్నది. దేవుడు ఆలస్యం చేసి దాని వెనక మొన్న పాఠాల్లో కూడా వచ్చింది, శ్రేష్టమైన పునాది అని చెప్పి. నేను గుర్తుందమ్మా, శ్రేష్టమైన పునాది. ఎలిజబెత్కి ఇచ్చిన కుమారుడు శ్రేష్టమైన పునాది క్రైస్తవ్యానికి. ఆయన వచ్చిన తర్వాత బాప్తిస్మము ప్రారంభమైంది. ఆయన వచ్చిన తర్వాత సర్వలోకములకు వెళ్ళి సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. ఆయనే బాప్తిస్మం ఇచ్చు యెహోవా అంతటి గొప్పవానికి జన్మనిచ్చింది ఆ తల్లి. కారణము ఆలస్యం వెనక కొద్దిగా ఆశీర్వాదము, గొప్ప జీవితము ఉన్నది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఉద్యోగం ఆలస్యమైంది, వివాహం ఆలస్యమైంది, గృహాన్ని నిర్మించుకోవడం ఆలస్యమైంది. వీటిని గురించి మనం చింతపడుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం. ఎప్పుడు కూడా నిరాశ పొందవద్దు. దేవుడు తగిన కాలములో, తగిన సమయంలో నీకు నీ జీవితంలో ఉన్నతమైన పునాదిని లేదా స్థిరమైన పునాదిని, నీకు శ్రేష్టమైన పునాదిని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ దిగులు పడుతున్నాడు, ఈ వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకో. దేవుడు వారి జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని నా జీవితంలో కూడా చేస్తాడు అనేటువంటి విశ్వాసం కలిగి జీవించు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యములు చేసే దేవుడు. నా తోటి వారందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, నా జీవితంలో ఎందుకు ఆలస్యం అవుతున్నారు? నా తోటి వారందరూ వివాహములు చేసుకుని స్థిరపడిపోయారు, నా జీవితంలో ఎందుకు ఆలస్యమైపోతూ ఉన్నది? దేవుని సన్నిధికి వచ్చి యథార్థంగా ప్రవర్తించు. దేవుని సన్నిధికి వచ్చి ఆయన స్తుతించడం, ఆరాధించడం చేయి. చక్కగా దేవుడు తగిన రీతిలో, తగిన కాలమున నీ జీవితాన్ని హెచ్చించి ఆశీర్వదించే దేవుడు. అయితే ఈ ఎలిజబెత్ జకర్యాల జీవితంలో దేవుడు వీరు యథార్థముగా దేవుని సన్నిధానంలో చక్కగా యాజకత్వం చేస్తూ ఉన్నారు. దేవుని ఎదుట నిందారహితముగా ఉంటున్నారు. కానీ వీరి జీవితంలో సతాను కొరకు ఆలస్యమైపోయింది. వారు అనుకుంటున్నారు కదా, మేము బహువృద్ధులమైపోయాం కదా, ఇక మా జీవితం ఏముంది, ఇప్పటి వరకు సేవ చేసాము, ఈ సేవ దేవుని కొరకు చేసి ఇక మా పని ముగించుకొని మేము ఇంటికి వెళ్ళిపోతున్నామని అనుకున్నారు. దేవుడు అలాంటి సమయంలో ఆ ఎలిజబెత్ తల్లి గర్భాన్ని తెరచాడు. తెరచిన తర్వాత దేవుని దూత ప్రత్యక్షమై తెలియపరిచినప్పుడు తను నమ్మటానికి కూడా ఆశ్చర్యంగా ఉన్నది జకర్యాకు. ఈ విషయాన్ని నీవు అపనమ్మకముగా ఉన్నావు కాబట్టి నీ నోటిని నేను మోయిస్తున్నాను. కొన్ని దినములు చూడు, మరలా నీకు చక్కగా జనమున నీకు కుమారుడు పుట్టి కుమారునికి నామకరణం చేసిన దాకా నువ్వు మౌనముగా ఉంటావు జకర్యా అని చెప్పింది. అదే విధంగా తన నోరు మూసుకుని పోయింది. ఒకవాడిలాగా సైకిల్ చేయటమే కానీ మాటలు అతనికి రావడం లేదు. తన భార్య కూడా ఒక సైకిల్ చేస్తూ జీవితాన్ని ముందుకు నెట్టాడు, కొనసాగించాడు.
పేరును కూడా ఏ పేరు పెట్టాలో రాసి చూపించేవాడు. ఏదైనా అవసరమైనప్పుడు కూడా సైకిల్ చేసి చెప్పేవాడు. దేవుడు చక్కటి కుమారుణ్ణి బాప్తిస్మం ఇచ్చి వారికి అనుగ్రహించి తెలియపరచడమ్మా, ఈ పిల్లవాడిని ఎలా పెంచాలో తెలుసా? లోకానుసారముగా పెంచొద్దు, లోకములో పడవేయద్దు, లోకములో అన్ని ఉండవచ్చు, మంచి ఉండవు, కానీ మంచిగానే ఇతను పెంచాలి. ఇతను పుట్టినది మొదలుకొని దేనిని రాకూడదు, మద్యమును సేవించకూడదమ్మా. ఇతను దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడు, దేవునికి కుమారునిగా ఉంటున్నాడు. నా కుమారుడు వచ్చిన తర్వాత నా కుమారునికి ఇతను బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపరుచుకుని ఉన్నానమ్మా. అంతటి మహోన్నతుడు, అంతటి గొప్పవాడు. కాబట్టి ఆయన జాగ్రత్తగా పెంచమని తెలియపరిచారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కదా, లేక పుట్టాడు కదా, దేవుడి దగ్గర నుండి అడిగి పొందుకున్నారు కదా, ఉన్నతమైన పునాది కదా, ఆ బిడ్డను అదే విధంగా పెంచారు చక్కగా. తనకు కూడా మంచి బలిష్ఠుడిగా, పుష్టిగా, ఆరోగ్యంగా ఎదుగుతూ ఉన్నాడు. సాక్షాత్తు యేసు ప్రభువారికి బాప్తిస్మం ఇచ్చి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ఆయన కనులారా చూడగలిగాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిని కనులారా చూడగలిగిన మహనీయుడు ఆయన. ఆ ముందు మార్కు సువార్తలు కూడా కొన్ని వచనాలు కనబడుతూ ఉంటారు. దేవుడు తన శిష్యులకు చెప్పిన మాటలు ఇంటికి తర్వాత చదువుకుంటే వారికి కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చి 11 మంది శిష్యులకు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అయ్యా. వీలైతే మీకు భాషలు మాట్లాడే శక్తి ఇస్తాను, వీలైతే దెయ్యాన్ని వెళ్ళబట్టే శక్తి ఇస్తాను, వీలైతే స్వస్థత కలిగించే శక్తి ఇస్తాను మీకు. దేవుడి సాక్షాత్తు వారికి బలాన్ని సమకూర్చి వెళ్ళండి, స్వార్థను ప్రకటించండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ స్వార్థ లేదు, ఎక్కడెక్కడ అనర్థం లేదు, సర్వలోకములకు వెళ్ళండి. ఎక్కడ స్వార్థ కొరతగా ఉన్నదో అక్కడికి ఎంత దూరమైన వెళ్ళిపోండి అన్నాడు. ఎక్కడో యెరూషలేము, బెత్లెహేము, ఇజ్రాయెల్ దేశంలో పుట్టినటువంటి వ్యక్తులు భారతదేశానికి వచ్చి స్వార్థను ప్రకటించారు. భారతదేశానికి ఎంతమంది శిష్యులు వచ్చారమ్మా? ఇంకా తర్వాత ఎవరు రాలేదా? మేము పుట్టలేదు కదండి, బాగా గుర్తుపెట్టాడు. 52, 53 ఆ సంవత్సరాల్లోనే తమ భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించి అనేక మంది మిషనరీలు వచ్చి ప్రకటించారు సువార్తను. లేకపోతే భారతదేశం అనేటివి కూడా మూఢత్వంలోనే ఉండిపోయింది. ఇప్పుడు చూస్తూ ఉన్న పరిస్థితులు, ఎదుటివారు కోసము మనుషులను కూడా చంపివేస్తున్నారు. రాను రాను బడుగు బలహీన వర్గాల ఓట్లు ఇప్పుడు తీసివేస్తూ ఉన్నారు. మీరు మనం అనుకుంటూ ఉన్నాం, వార్తలు చదవటం లేదు కదా, మనకు వెళ్ళటం లేదు కదా, భారతదేశం బాగా అనుకుంటాం. 189 దేశాల్లో బడుగు బలహీన వర్గాలను హింసించే స్థానాల్లో భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉంది. అంతటి భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నవి. ఈరోజు ఓట్లు తొలగించారు, రేపు నీ భూమిని, నీ పేరు మీద ఉన్న భూమిని లాగేసుకుంటారు. ఓటు లేకపోతే నీతో ఎవరికి పని లేదు. ఓటు ఉంటేనే ఇప్పుడు వచ్చి ఆ ఓటు సమయంలో కనపడుతున్నారు. అది కూడా లేకపోతే మన బతుకులు, మన జీవితాలు పట్టించుకునేవాడు లేదు. అలాంటి పరిపాలన భారతదేశాన్ని ఆవరించింది. భారతదేశం మొత్తాన్ని కమ్మివేసింది. అంతటి భయంకరమైన స్థితిలో ఉన్న యాచకత్వము కూడా మోకపోయే సమయము రాబోతుందేమో. అయితే అలాంటి సమయాల్లో దేవుడు గొప్ప కార్యాలు
చేసి దేశాన్ని మార్చగలిగే శక్తిని పాలని, దేశమంతా యేసు ప్రభు నామమును స్మరించాలని, ఆయన తప్పు తిరగాలని క్రైస్తవులుగా శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ప్రార్థించే వారికి మనము ఉండాలి. ఈ జీవితంలో అవమానం వచ్చిందా, నీ జీవితంలో కష్టం వచ్చిందా, నీ జీవితంలో బాధ వచ్చిందా, దేవుడు తర్వాత నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. ఎంతో మంది క్రైస్తవ గ్రంథాన్ని క్రైస్తవులను తీసివేయాలని చూసి వారే కాలక్రమేణి భూమిలో కలిసిపోయారు. కానీ నేటికి విస్తరిస్తూనే ఉన్నది, శ్రమలను అనుభవిస్తూ ఉన్నది, బాధలను అనుభవిస్తూ ఉన్నది, కష్టాలను అనుభవిస్తూనే క్రైస్తవము పెరిగిపోతూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుడు, దేవుడు నిజమైన దేవుడు. మన జీవితాల్లో ఏదైతే కొరతగా ఉన్నదో, ఏదైతే మనము రాదు, నా జీవితంలో నేను పొందుకోలేను అని నేను నిరాశ ఉంటామో, ఆ నిరాశ నుండి బయటికి తీసుకొచ్చేవాడే యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన్ను ప్రతిరోజు నువ్వు స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధానంలో గడిపితే నువ్వు ఏది ఆయన దగ్గర నుండి ఆశిస్తావో, ఏది నీకు కొరతగా ఉన్నదో, దేని కొరకు నువ్వు కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉంటావు, అది దేవుడు నీకు తప్పకుండా అనుగ్రహించే దేవుడు. అందుకనే హిజ్కియాకు తన జీవిత చక్రాన్ని తిరగవేసి మరలా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇస్తున్నానన్నాడు. ఆ 15 సంవత్సరముల ఆయుష్ దేవుడే ఇచ్చాడు. ఆ 15 సంవత్సరంలో యుద్ధాలు జరిగినా, ప్రమాదం వచ్చి ఒకవేళ ప్రాణాలు తన హృదయంలో దిగిన అతను మరణించేవాడికి. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు కదా ఆయుష్. ఒకవేళ రోడ్డు మీద వెళ్తూ ప్రమాదం జరిగి యాక్సిడెంట్ అయినా హిజ్కియా చనిపోయేవాడు కదా. ఎందుకంటే ఆయుష్ ఎవరి దగ్గర నుండి పొందుకున్నాడు? ఆయన మనకు భరోసాగా ఉన్నాడు. కాబట్టి రాజైన హిజ్కియా చక్కగా 15 సంవత్సరాలు తన జీవిత చక్రాన్ని మరలా వెనక్కి తిప్పి నడిపించుకున్నాడు. దేవుడు నీ నా జీవితాల్లో నీవు అర్పించే స్తుతులను బట్టి, నీ అర్పణలను బట్టి, నీ జీవితాన్ని బట్టి, యథార్థంగా జీవించేది యథార్థ జీవితమును బట్టి దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయబోతున్నాడు. జకర్యా, ఎలిజబెత్ జీవితంలో వృద్ధాప్యము వరకు నిందారహితులుగా యథార్థముగా వారు ప్రవర్తించారు. వారి జీవితంలో ఉన్న కొరతను దేవుడు తీర్చి ఒక చక్కటి అత్యున్నతమైనటువంటి కుమారుని వారి జీవితంలో అనుగ్రహించాడు. ఆ అనుగ్రహము పొందటానికి అవసరమైతే జకర్యా నోరు కూడా దేవుడు ఊహించాడు. కొన్ని దినాలు నువ్వు మౌనముగా ఉండన్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు కొన్నిసార్లు మౌనాన్ని వేస్తాడేమో. అది నీ మంచి కోసమే, నా మంచి కోసమే. ఆ మౌనం వెనక గొప్ప నవ్వుడు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. తనలో వచ్చి ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, నీ ఘనమైన నామాన్ని పొందనాలు. విన్న వాక్యం అందరి హృదయంలో నేను పెట్టి ఫలింపజేసి జకర్యా, ఎలిజబెత్ జీవితంలో గొప్ప కార్యమును మీరు అనుగ్రహించిన ప్రభావం లేక పొందుకోవాలని ఎదురు చూసినటువంటి బిడ్డలు వారి జీవిత విధానం బట్టి వారికి ఉన్నతమైన స్థితిని మీరు అనుగ్రహించి మా జీవితాల్లో కూడా ప్రభావ అనేక కొరతలతో, బాధలతో, సమస్యలతో సతమతమవుతున్నాం. మమ్మల్ని కూడా కరుణించి, కాపాడి, సంరక్షించి మా జీవితాలను ముందుకు నడిపించి మీరు రాజ్యవారసులుగా స్థిరపరిచి సిద్ధపరచమని మా ప్రభువు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినము పలహారం తీసుకొచ్చిన కుటుంబము